ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 9ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనలోని 3 గుణాలను బట్టి మన ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు. ఇప్పుడు రాజసగుణం కలవారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారో తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకామయ ప్రదాహ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, రాజసగుణం ఉన్నవారికి కొన్ని రకాల ఆహారాలు చాలా ప్రియంగా ఉంటాయి. అవి మరీ చేదుగా, పుల్లగా, ఉప్పగా, అతి వేడిగా, ఘాటుగా, పొడిగా, ఇంకా శరీరంలో మంట పుట్టించేవిగా ఉంటాయి. ఇలాంటి ఆహారం ఆ క్షణానికి రుచిగా అనిపించినా చివరికి దుఃఖాన్ని, విచారాన్ని మరియు రకరకాల వ్యాధులను కలిగిస్తుందని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన మనస్సులోని గుణాలే మన ఆహారపు ఎంపికలను నిర్దేశిస్తాయి. రాజస స్వభావమంటే తీవ్రమైన కోరికలు, ఆరాటం, చంచలత్వం. ఈ స్వభావం ఉన్నవారు ఆహారంలో కూడా తీవ్రమైన రుచులనే కోరుకుంటారు. ఈ తాత్కాలిక ఇంద్రియ సుఖం కోసం వారు తమ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పణంగా పెడతారని ఈ శ్లోకం హెచ్చరిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఆహారపు అలవాట్లను మనం ఒకసారి గమనించుకోవాలి. మనం ఎక్కువగా మసాలాలు, కారం, నూనె, ఉప్పు ఉన్న పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నామా అని ప్రశ్నించుకోవాలి. కేవలం నాలుక రుచి కోసం కాకుండా మనసుకు, శరీరానికి మేలు చేసే సాత్విక ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా మనం మరింత ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.